ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు ముత్యాల కిరణ్ కుమార్. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ముందుగా టాపిక్ విషయానికి వస్తే మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. రాజకీయ జీవితాన్ని పతనం చేసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇది ఎందుకు అంటున్నానంటే ఇలా ఒక బలమైన కారణం ఉంది, బలమైన అనాలిసిస్ ఉంది కాబట్టి ఈ మాటలు అంటున్నాను. ప్లీజ్ దయచేసి ఈ వీడియోని మీరు పూర్తిగా చూసి మీ విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ప్రజెంటు 2024లో మేలో ఎలక్షన్ జరిగినాయి, జూన్లో ప్రభుత్వం ఏర్పడింది. 6 నెలల తర్వాత అంటే ఇప్పటివరకు 6 నెలల వరకు ఓటన్ బడ్జెట్తోనే మన ఆంధ్రప్రదేశ్ అనేది నడిచింది. 11వ తేదీన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు పూర్తి స్థాయి అంటే 24-25 సంవత్సరం యొక్క పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కావట్లేదు. అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ సారి జరిగే బడ్జెట్ సమావేశాలకు హాజరు కావట్లేదు. అంటే ఈ సమావేశాలకే హాజరు కాకపోతే మిగతా 5 సంవత్సరాలు అసెంబ్లీకి ఏం హాజరవుతారనేది ప్రతి ఒక్కరికి మదిలో మెదులుతున్న ప్రశ్న. సో అంటే దీన్ని బట్టి నేనేమంటున్నానంటే అంటే యాజ్ పర్ ద భారత రాజ్యాంగం ప్రకారం ఒక రూల్ ఉందన్నమాట. ఏ ప్రజాప్రతినిధి అయినా సరే 60 రోజులు జరిగే అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే అంటే మనకి అప్పుడు శీతాకాల సమావేశాలు కొన్ని రోజులు, వేసవికాల సమావేశాలు అట్లా ఒక సంవత్సరంలో కొన్ని రోజులంటూ మనకి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. అలా అసెంబ్లీ సమావేశాలు 60 రోజులు అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే వాళ్ళ ప్రజాప్రతినిధి పదవి ఎమ్మెల్యే అయినా సరే, ఎమ్మెల్సీ అయినా సరే, ఏదైనా సరే వాళ్ళ ప్రజాప్రతినిధి పదవి పోయిద్ది అనేది ఒక కాన్స్టిట్యున్సీలో ఒక రూల్ ఉంది. సో ఆ రూల్ ప్రకారం అంటే ఇప్పుడు ఆ రూల్ని పాటిస్తారా లేకపోతే పాటించరా అనేది ఒక పెద్ద ప్రశ్న. యాజ్ పర్ ద ఇండియన్ కాన్స్టిట్యున్సీ భారత రాజ్యాంగం ప్రకారం 10% ప్రతినిధులు లేకపోతే ఆ చట్టసభలలో వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వరు అనేది ఒక రూల్ ఉందన్నమాట. సో ఆ రూల్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నోసార్లు ప్రస్తావించారు. ఏంటంటే అంటే నారా చంద్రబాబు నాయుడు ఉద్దేశిస్తూ మీకు 23 మంది సభ్యులు ఉన్నారు, మేము ఒక 10 మందిని కానీ లాగేసుకుంటే మీకు 15 మంది ఎంతమంది సభ్యులు ఉంటారు. సో దాంతో మీరు ప్రతిపక్ష హోదా కోల్పోతారు, మీరు అప్పుడు మొత్తం సభ మొత్తం ఆవశ్యమైపోతుంది, మీరు జస్ట్ ఒక నాయకుడు ఒక కుప్పం ఎమ్మెల్యే లాగా మాత్రమే ఉంటారు అనేది ఎన్నోసార్లు అభివర్ణించారు. అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాలం తిరిగి వచ్చి ఇప్పుడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. పులివెందుల ఎమ్మెల్యే గారు అయితే అసెంబ్లీకి వెళ్ళరా? పులివెందుల ప్రజలు మిమ్మల్ని ఏమని ఆశీర్వదించారు? మా సమస్యలు అసెంబ్లీలో చెప్పండి, మా గలం వినిపించండి, మాకు సమస్యలు తీర్చండి అనే కదా మీకు చెప్పింది. ఓకే, మీరు వెళ్ళట్లేదు. మిగతా 10 మంది సభ్యులు ఉన్నారు కదా, వాళ్ళు వెళ్ళవచ్చు కదా. ఇప్పుడు మీలో అనుభవజ్ఞులు లేరు, మాట్లాడే వాళ్ళు లేరు అన్నారు. పెద్దిరెడ్డి గారు ఉన్నారుగా, పెద్దిరెడ్డి రామచంద్ర చాలా పెద్ద అనుభవజ్ఞులు కదా, ఆయన్ని పంపించవచ్చు కదా. నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తానంటే నేను కట్టే పన్నులు, నేను కట్టే ట్యాక్సులతో నడుస్తున్న ఈ ప్రభుత్వం అంటే అట్లా నేను అనుకోవట్లేదు. మన ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రతి ఒక్క ప్రజానీకం, ప్రతి ఒక్క ఓటు వేసిన ప్రతి ఒక్క సభ్యుడు అనుకుంటున్నాడు నేను కట్టిన పన్నులు, నేను కట్టిన ట్యాక్సులతో నడిచే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నాకు వచ్చే సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించకపోతే ఇంక ఎందుకు ఈ ప్రజాప్రతినిధులు అని ఒక ప్రజల్లో ఒక బలంగా నాటుకుంటుంది. సో దానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ జీవితానికి పతనం అవడానికి కారణం ఏంటంటారా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళొచ్చు. అసెంబ్లీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఎన్నో తప్పులు చేస్తుంది. ఇప్పుడు మహిళల విషయంలో కానీ, మరియు ఇసుక విషయంలో కానీ, మరియు లేడీస్కి ఉచిత బస్సు హామీ ప్రకటించలేదు. ఇంకా అలాంటి కొన్ని హామీలు ఉన్నాయి, ఇంకా ప్రకటించిన హామీలు, డేట్స్ ఇచ్చి కూడా ప్రకటించిన హామీలు కొన్ని ఉన్నాయి. వాటి మీద ప్రశ్నలు లేవనెత్తచ్చు కదా, వాటి మీద బలంగా నిలబడచ్చు కదా. ఓకే, మీకు మైక్ ఇవ్వరంటారా? మీకు ఇప్పుడు మీరు మైక్ ఇవ్వకపోతే మీరు బాయ్కట్ చేసి బయటకు వచ్చేయచ్చు. అసలు అసెంబ్లీకి వెళ్ళాలంటే దాన్ని ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు? ఇప్పుడు మీకు మైక్ ఇవ్వకపోతే మీరు వ్యతిరేకంగా రావాలనుకుంటే ఉండేసి బయటికే వచ్చేయచ్చు. సో దాన్ని ఇంకా ప్రజలు మైక్ ఇవ్వలేదు కాబట్టి వచ్చారు అనే పాజిటివ్ కోణంలో చూస్తారు, మరియు మీ వైపు సింపతి అనేది క్రియేట్ అవుతుంది. దాన్ని ఎందుకు వాడుకోవట్లేదని అంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరో తెలియదు, కానీ ఇలాంటి సలహాలు ఎందుకు ఇవ్వట్లేదు? నన్నన్నా పెట్టుకోండి సార్, నేనన్నా మంచి సలహాలు ఇస్తాను. ఇప్పుడు మీరు అసెంబ్లీకి వెళ్ళి
మీకు మైక్ ఇవ్వలేదు, మీ మీద ప్రతి ఒక్కరోజు విరుచుకుపడుతున్నారు అంటే దానికి జనమే సమాధానం చెప్తారు కదా. వచ్చే 2029 ఎలక్షన్స్లో మీకు సింపతి క్రియేట్ అవుతుంది. అది మీరు గ్రహించట్లేదు. ఎందుకు గ్రహించట్లేదు అనేది అర్థం కావట్లేదు నాకు. సో నేను చెప్తుంది ఏంటంటే మహిళల మీద ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి, ఇసుక విధానం, అవన్నీ వాటి మీద గట్టిగా బలంగా ప్రశ్నించవచ్చు. లేడీస్కి ఉచిత బస్సు విధానం కానీ వాటికి గట్టిగా ప్రశ్నించవచ్చు కదా. నేను గత వీడియోలో కూడా మీకు ఒక వివరణ ఇచ్చి వైఎస్ఆర్సీపీ శ్రేణులకి వివరణ ఇచ్చాను. ఇలాంటి వాటి మీద ప్రశ్నించాలి, ఏటి మీద పెడితే వాటి మీద ప్రశ్నించడం కాదు. నేను గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఒక వీడియో రూపంలో తెలియజేశాను. అసలు ప్రశ్నించాల్సింది ఏంటి, జగన్మోహన్ రెడ్డిగా ప్రశ్నిస్తుంది ఏంటి అని. వైఎస్ఆర్సీపీ పార్టీకి మరియు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత పెద్ద బలమైన ఒక సంస్థ ఏదైనా ఉందంటే సోషల్ మీడియా విభాగం. దాన్ని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు చాలా బలంగా వ్యాఖ్యలు చేయడం వల్ల సోషల్ మీడియా అనేది చిన్న భిన్నం అయిపోయింది. 80% సోషల్ మీడియా ఖాతాలు మొత్తం క్లోజ్ చేశారు. మరి కొంతమంది అయితే హెల్త్ టిప్స్ చెప్పుకున్నారు, మరి కొంతమంది అయితే అకౌంట్నే క్లోజ్ చేసేసి మనకి వాళ్ళు వేరే పనులు చూసుకుంటున్నారు. ఒక 50,000 మంది ఉన్న సంస్థలో సోషల్ మీడియా విభాగ సంస్థ మొత్తం 50,000 మంది పై చిలుకుంటారు. ఆ 50,000 మంది మొత్తం స్తబ్దుగా అయిపోయారు. సో దీన్ని బట్టి మనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలివేషన్లు ఇచ్చేవాళ్ళు లేరు. జగన్మోహన్ రెడ్డి గారి ఏదైనా వ్యతిరేకంగా ఏదైనా ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళని ప్రజల్లోకి చొచ్చుకు తీసుకెళ్లే వాళ్ళు ఎవరు లేరు. అదొక పెద్ద కారణం అయిపోయింది. అలానే కాకుండా వైఎస్ షర్మిల గారు బలంగా ఒక మాట అంటున్నారు, మీరు అసెంబ్లీకి వెళ్ళపనే పని అయితే మీకు ట్రావెల్ అలవెన్స్లు ఎందుకు, మీకు ప్రోటోకాల్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు అని షర్మిల గారు కూడా ప్రశ్నిస్తున్నారు. సో అంటే మిగతా ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళకి సమానం చెప్పపోయినా షర్మిల గారు మీలాగే ఒక విపక్షం కదా, ఆమె ఎమ్మెల్యే కూడా కాదు, ఆమె ఒక విపక్షం. సో ఆమె ప్రశ్నల కన్నా మీరు సమాధానం చెప్పాలి కదా. అంటే నేను చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది చాలా చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్ అసలు అది అంటే మనకి ఆ సూచనలు ఎవరు ఇచ్చారో కానీ ఆ సూచన ఎవరు చెప్పారో తెలియదు. కానీ 60 రోజులు వెళ్ళకపోతే మీ ప్రజాప్రతినిధి యొక్క హోదా పోయిద్ది అనేది విషయం మీకు చెప్పలేదేమో. మరియు అసలు ఇన్ని మంచి పాయింట్స్ అంటే మనకి ఎన్నో బ్లండర్ మిస్టేక్స్ చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీరు ఎందుకు లేవనెత్తట్లేదు, అవన్నీ అసెంబ్లీలో చెప్తే ఆన్ రికార్డెడ్గా ఉంటాయి కదా. మీరు ప్రెస్ మీట్ మరియు అది ఆన్ రికార్డెడ్ కూడా ఉంటుంది. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు ఖచ్చితంగా ఆ ప్రజాప్రతినిధి కానీ ఆ సంబంధిత శాఖ మంత్రి కానీ ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి. సో ఈ మంచి అవకాశాన్ని మీరు వదులుకున్నారు అనేది నా ఫీలింగు. యాజ్ ఎ పొలిటికల్ అనలిస్ట్గా నేను చెప్తుంది ఏంటంటే, నేను ఇచ్చే సజెషన్ అనుకోండి, ఏదైనా అనుకోండి, దయచేసి అసెంబ్లీకి వెళ్ళండి. అసెంబ్లీ సెక్షన్స్కి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మీ పైన నమ్మకం ఉంచిన పులివెందుల నియోజకవర్గ ప్రజలకు మరి మీ 10 మంది సభ్యుల యొక్క నియోజకవర్గ ప్రజలు కూడా ఎంతో గొప్పగా ఫీల్ అవుతారు. మరియు మా సమస్యలను ఏమవుతుందని వాళ్ళు తలెత్తుకొని తిరుగుతారు. అలానే కాకుండా మిమ్మల్ని అంటే మీకు మైక్ ఇవ్వట్లేదా, లేకపోతే మీరు అడిగే క్వశ్చన్లకి సమాధానాలు ఇవ్వట్లేదా, అవన్నీ లేకపోతే మిమ్మల్ని వ్యంగ్యంగా ఏదైనా అంటున్నారా, లేకపోతే మీ మీద ఒత్తిడి తెస్తున్నారా, లేకపోతే మిమ్మల్ని ఏదైనా మాటలు అంటున్నారా అంటే అప్పుడు మీరు ప్రశాంతంగా బయటకు వచ్చేసి ఒక ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ప్లస్ జయలలిత గారు కానీ మరియు ఎన్టీ రామారావు గారు అసెంబ్లీకి వెళ్ళి ఎలా అయితే వాళ్ళని వ్యతిరేకిస్తే బయటికి ఎలా వచ్చారో అలానే మీరు కూడా బయటకు వచ్చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి నన్ను ఇలా వ్యతిరేకించారు కాబట్టి నేను బాయ్కాట్ చేస్తున్నానని చెప్తే మీకు గౌరవం పెరుగుతుంది మరియు మీ స్థాయి కూడా పెరుగుతుంది. మరియు ఆ సింపతి ఓట్స్ అనేవి మీకు వస్తాయి. ఇది నేను జగన్మోహన్ రెడ్డి గారు మరియు వైఎస్ఆర్సీపీ శ్రేణులకి మరియు వైఎస్ఆర్సీపీ గెలుపొందినటువంటి ఈ 11 ఎమ్మెల్యేలు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచిన 11 మంది సభ్యులు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా నేను ఇస్తున్న సలహా, ప్లీజ్ నా అనాలిసిస్ నేను చెప్పాను, దయచేసి మీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా అనాలిసిస్ మీకు నచ్చిందా లేదా అనేది ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయండి. మరియు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోవడాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు అనేది ప్లీజ్ మీ విలువైన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.